హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట. జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మర్చిపోవాలటండి. ఎంత మంచి నీతి కదండి. ఇక వీడియోలోకి వెళ్తే ఉలవ కట్టండి. ఇది అమ్మమ్మల కాలంలోని చాలా తరచుగా వారంలో ఒక్కసారైనా మనం ఇప్పుడైతే రెగ్యులర్గా చేసుకునే సాంబార్ ఎలాగే అప్పుడు ఎక్కువ సార్లు తయారు చేసుకునేవారండి. అంటే అన్ని పంటలు పండేవి కనుక వాళ్ళకి దొరికే అందుబాటులో ఉండే ఈ ఉలవకట్టు తయారు చేసేవారు. దీనికి కాంబినేషన్గా కోడిగుడ్డట్టు ఉలవకట్టునండి. దీనికోసం ఒక చిన్న గ్లాస్తోని ఉలవలు తీసుకోవాలండి. ఇవి ఆల్రెడీ పచ్చి ఉలవలే. ఒకసారి నేను పెనంలో వేయించుకున్నానండి, అంటే పుచ్చిపోకుండా ఉంటాయని. అలాగ వేయించుకున్న ఉలవలు ఒక గ్లాస్ మాట. అవి గ్లాసులు ఉలవ తీసుకొని 4-5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఏం పర్వాలేదు. ఈ గ్లాస్ కూడా అందులోనే పడేస్తే పొంగకుండా చక్కగా ఉడికిపోతాయి. విజిల్ పెట్టేసి 5 విజిల్స్ 6 విజిల్స్ రానివ్వండి. ఏం కంగారు లేదు. చక్కగా మీడియంలో పెడితే 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని తీస్తే ఉలవలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇది అలా గ్లాస్ వేసాం అనుకోండి, గిన్నె కానీ ఏదైనా చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ వేస్తే ఉలవలు పొంగకుండా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూడండి ఉలవలు ఎంత మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకొని అడుగుకి నీరు, ఉలవలు ఉడికించుకోగా మిగిలిన నీరు ఉంటుంది కదండి, అది వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఉలవల్లోని అధికంగా చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందటండి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఎక్కువగా ఉంటుందట. ఇది వీక్లీ కనీసం ఒక్కసారైనా ఆహారంలో మనం చేర్చుకుంటే మనకి ఎంతో మంచిదంటండి. చాలా రోజులుగా ట్రై చేద్దాం అనుకుంటూ ఇప్పటికి కుదిరిందండి. సో ఆ ఉలవలు ఫిల్టర్ చేసుకున్న నీరులోనే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని అది నానేలోపు మనం ఈ ఫిల్టర్ చేసుకున్న ఉలవలన్నింటినీ కూడా మిక్సీలో పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. పైన పొట్టుతోటే మనం ఉలవకట్టు చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. అలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందామండి. కొంచెం ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి, ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకోండి. 4 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు కానీ చిన్న ఉల్లిపాయలు కానీ తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉలవకట్టు కల్లా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే 6 ఉల్లిపాయలు వేసాను. చిన్న సైజు చిన్న సైజు లేదా మీడియం సైజువి 6 ఉల్లిపాయలు అలా 4-5 ముక్కలుగా కట్ చేసి వేయించి, మళ్ళీ మీడియం సైజువి 2 టమాటాలు వేసుకొని అవి కూడా మగ్గిపోయిన తర్వాత మొత్తం ఈ తాలింపు, ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ బాగా కలుపుకున్నానండి. ఇవి సాఫ్ట్ అయిపోయి, మరీ మెత్తగా వేగిపోక్కర్లేదు, సాఫ్ట్గా వేగితే కొంచెం సాఫ్ట్ అవుతే సరిపోతాయి. అలాగే ఇప్పుడు కట్టుకి సరిపడగా పసుపు, ఉప్పు వేసాను. కారం ఒక 1/2 స్పూన్ వేసాను. ఇంకా గరం మసాలా కొంచెం ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఉలవలు ఫిల్టర్ చేసుకున్న వాటర్లో, దాంట్లో ఉండి రసం తీసేస్తే ఆ రసము, నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఉలవల తాలూకా పేస్టు వేసి రెండింటిని ఒకసారి కలుపుకొని మన కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉండాలో అంత వాటర్ పోసుకోవాలండి. అదంతా ముద్ద ఈ పులుసు కలిపేసిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. మనకి ఎలా కావాలి, చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ, కొంచెం పలచగానే కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఉడుకుద్దండి. ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి ఉలవకట్టు. ఇప్పుడు మనం ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ఉలవకట్టు రెడీ అండి. దీనికి సూపర్ కాంబినేషన్ మాత్రం నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఖచ్చితంగా ఆమ్లెట్ అండి, కోడిగుడ్డట్టు అండి. అది కూడా ఇప్పుడు మోడిఫికేషన్ వచ్చిన కోడిగుడ్డట్టు కాదండి. పూర్వం నుంచి మా నాన్నమ్మలు ఎలా తయారు చేసేవారు అలాగే. అయితే వెజిటబుల్ చాపర్లో కట్ చేస్తున్నాను. అప్పుడు చిన్నగా చేతితోటే కట్ చేసుకునేవాళ్ళం. ఒక చిన్నవి 2 ఉల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, మన కారానికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకోవాలి, మన రుచికి సరిపడగా 2 ఎగ్స్ చితగొట్టు వేసుకొని అవన్నీ కలుపుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ పోసుకోవాలండి. అయితే చాలామంది మనం పచ్చిమిరపకాయలు వేస్తాం. మీరు ఎప్పుడు ఎండుమిరపకాయలు వేసి అట్టు వేయకపోతే, కోడిగుడ్డట్టు వేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసి అట్టు పోయలేదండి. ఇలా ఎండుమిరపకాయలు వేసి అట్టు వేసుకోండి ఆమ్లెట్, సూపర్గా ఉంటుందండి. ఈ చిన్న టిప్ ఈసారి పాటించి చూడండి, చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఆమ్లెట్ పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలు వేసుకొని
ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిపి చేత్తోనే బాగా స్మాష్ చేసుకునేవాళ్ళం అప్పుడు. సరే ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉలవకట్టుకి ఆమ్లెట్ చాలా బెస్ట్ కాంబినేషన్ అండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే. సరే ఉలవకట్టు చూసారా ఎంత బాగుందో. ఇదేనండి నా వీడియో. మీకు ఎలా అనిపించింది? ఇది ఒకప్పటి వంట అండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.